హలో ఎవ్రీవన్. ఇండోర్‌లో జరిగిన ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ థర్డ్ ఓడిఐ చూస్తున్న ప్రతి ఒక్కరిని సీట్ ఎడ్జ్‌న కూర్చోబెట్టింది. ఒకవైపు విరాట్ కోహ్లీస్ క్లాసికల్ సెంచరీ, మరోవైపు న్యూజిలాండ్స్ హిస్టారిక్ సిరీస్ విన్. స్కోర్ కార్డ్ చూస్తే సింపుల్‌గా అనిపించొచ్చు, న్యూజిలాండ్ 337, ఇండియా 296 అని. బట్ ఈ మ్యాచ్ స్టోరీ మాత్రం చాలా డీప్‌గా ఉంది. ఈ వీడియోలో మనం మ్యాచ్‌ని ఎమోషన్‌తో రీవిజిట్ చేద్దాం. న్యూజిలాండ్ ఎలా కంబ్యాక్ ఇచ్చిందో, ఇండియా చేస్‌లో కోహ్లీ ఎలా రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారో, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ హర్షిత్ రాణా అండ్ నితీష్ కుమార్ రెడ్డి ఎలా అన్ఎక్స్పెక్టెడ్‌గా ఓపిచ్చారో అన్ని డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. సో లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ది వీడియో. ముందుగా మన టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ చూస్ చేసుకుంది. అప్పుడు కండిషన్స్ పర్ఫెక్ట్‌గా అనిపించాయి. ఫస్ట్ ఫ్యూ ఓవర్స్‌లో హర్షిత్ రాణా అండ్ హర్షదీప్ సింగ్ ఫుల్ ఎనర్జీతో బౌల్ చేశారు. డివాన్ కాన్వే ఎర్లీ వికెట్, హెన్రీ నికోలస్ 0కి అవుట్. స్కోర్ బోర్డ్ 5 for 2. ఇండోర్ క్రౌడ్ ఫుల్ లౌడ్గా ఉన్నారు. బట్ క్రికెట్లో పేషెన్స్ ఈస్ ఎవ్రీథింగ్ కదా. ఆ పేషెన్స్ పేరే డేరిల్ మిచెల్. మిచెల్ బ్యాటింగ్ చూస్తుంటే టైం స్లో మోషన్లో నడుస్తున్నట్టు ఉంటుంది. తొందర ఉండరు, భయం ఉండదు. స్టార్టింగ్లో విలియమ్తో కలిసి ఇన్నింగ్స్ని రీబిల్డ్ చేశారు. ట్రూ టర్నింగ్ పాయింట్ ఏంటంటే గ్లెన్ ఫిలిప్స్ ఎంట్రీ. ఫిలిప్స్ బ్యాటింగ్ ప్యూర్ మోడర్న్ ఓడిఐ టెంప్లెట్లా అనిపించింది. స్ట్రాంగ్ బాటమ్ హ్యాండ్, ఫియర్లెస్ షాట్స్ అండ్ ఆ ఇంటెంట్. మిచ్చెల్ యాంకర్ రోల్లో ఉండగా ఫిలిప్స్ యాక్సిలరేటర్లా బిహేవ్ చేశారు. దీంతో స్కోర్ బోర్డ్ సముద్రంలో షిప్లా దూసుకెళ్ళింది. ఇక్కడ ఇండియా బౌలింగ్ లూజ్ అవ్వడం స్టార్ట్ అయింది. మిడిల్ ఓవర్స్లో ప్రెషర్ క్రియేట్ చేయలేకపోయారు. సింగిల్స్, డబుల్స్, బౌండరీ గ్యాప్స్, ఎవ్రీథింగ్ ఓపెన్. ఇలా వచ్చిన ప్రతి ఆపర్చునిటీ యూజ్ చేసుకున్న ఫిలిప్స్ మిచెల్ ఏకంగా 250+ పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు. ఫిలిప్స్ సెంచరీ రీచ్ అయ్యాక మిచెల్ ఇంకా అగ్రెసివ్ అయ్యారు. డెత్ ఓవర్స్లో బ్రేస్వెల్ అండ్ క్లర్క్ కామియో ఇన్నింగ్స్ మ్యాచ్ని మరింత మార్చేసింది. దీంతో న్యూజిలాండ్ 50 ఓవర్స్లో 337 రన్స్ చేయగలిగింది. ఇండోర్లో ఈ స్కోర్ చేస్ చేయడం పాసిబుల్, బట్ చాలా టఫ్. ఇక టీమిండియా ముందు ఉన్న టార్గెట్ 338. ఇండియా స్టార్ట్ అగ్రెసివ్గా చేసింది, బట్ స్టెబిలిటీ లేదు. రోహిత్ శర్మ ఎర్లీ డిస్మిసల్, గిల్ క్విక్ 20s తర్వాత అవుట్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ ఎర్లీ వికెట్స్ టీమిండియాని డౌన్ఫాల్ చేసింది. 12 ఓవర్స్లో మన టీమిండియా స్కోర్ బోర్డ్ 71 for 4 వికెట్స్గా ఉంది. మ్యాచ్ ఆల్మోస్ట్ స్లిప్పింగ్ అవే అని అనిపించింది, బట్ క్రీజ్లో ఒక్కరు మాత్రం కామ్గా ఉన్నారు, తానే విరాట్ కోహ్లీ. He didn't try anything fancy. No unnecessary risk. జస్ట్ క్లాసిక్ ఓడిఐ బ్యాటింగ్ చేశాడు. ఎవ్రీ కవర్ డ్రైవ్ క్రౌడ్ని సైలెంట్ చేసింది. ఎవ్రీ రొటేషన్ ఆఫ్ స్ట్రైక్ ప్రెజర్ రిలీజ్ చేసింది. ఈ ఇన్నింగ్స్లో కోహ్లీ రికార్డ్స్ కోసం ఆడలేదు. ఈ ప్లేడ్ ఫర్ సర్వైవల్, ఫర్ బిలీవ్, ఫర్ హోప్. సెంచరీ రీచ్ అయ్యాక కూడా సెలబ్రేషన్ మినిమల్గా ఉంది. తన ఫేస్లో కాన్సంట్రేషన్ క్లియర్గా కనిపించింది. ప్యూర్ టెక్స్ట్ బుక్ బ్యాటింగ్లా అనిపించింది. 124 రన్స్ ఫ్రమ్ 108 బాల్స్. నాట్ ఫ్లాషీ, బట్ అబ్సల్యూట్లీ ప్రైస్లెస్లా ఉంది. న్యూజిలాండ్ బౌలర్స్ ప్లాన్ చేంజ్ చేశారు, ఫీల్డ్ కూడా చేంజ్ చేశారు. కానీ కోహ్లీ యొక్క మెంటల్ స్ట్రెంగ్త్ని బ్రేక్ చేయలేకపోయారు. బట్ క్రికెట్ ఈస్ టీమ్ గేమ్ అండ్ హియర్ సపోర్ట్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ కదా. నితీష్ కుమార్ రెడ్డి ఇన్నింగ్స్ స్కోర్ బోర్డ్లో జస్ట్ 53 అని అనిపించొచ్చు, బట్ మ్యాచ్ కాంటెక్స్లో అది గోల్డ్ లాంటిది. కోహ్లీ అరౌండ్ కియాస్లో ఉన్నప్పుడు నితీష్ కామ్గా స్టిక్ అయ్యాడు. స్ట్రైక్ రొటేట్ చేశాడు, బ్యాడ్ బాల్స్ని పనిష్ చేశాడు, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కోహ్లీకి బ్రీతింగ్ స్పేస్ ఇచ్చాడు. దిస్ పార్ట్నర్షిప్ గేవ్ ఇండియా రియల్ హోప్. క్రౌడ్ ఎనర్జీ రిటర్న్ అయ్యింది. న్యూజిలాండ్ డగౌట్లో టెన్షన్ విజిబుల్గా కనిపించింది. నితీష్ కుమార్ రెడ్డి ఇన్నింగ్స్ యంగ్ క్రికెటర్స్కి ఒక లెసన్. ప్రతి ఓవర్లో సిక్సెసే కొట్టే అవసరం లేదు, కొన్నిసార్లు కంట్రోల్ ఆడడం కూడా బెస్ట్ స్ట్రాటజీయే. మ్యాచ్లో మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ చాప్టర్ హర్షిత్ రాణా బ్యాటింగ్. బౌలర్ అయినా కూడా హర్షిత్ బాడీ లాంగ్వేజ్లో ఫియర్ జీరోగా ఉంది. కోహ్లీ పార్ట్నర్గా హర్షిత్ బ్యాటింగ్ చూస్తుంటే స్టేడియంలో బిలీవ్ క్రియేట్ అయింది. సిక్సెస్, క్లీన్ హిట్స్, కాన్ఫిడెన్స్. 52 రన్స్ ఇన్ 43 బాల్స్. దిస్ వాస్ నాట్ లక్, దిస్ వాస్ ఇంటెంట్. ఇక్కడ మూమెంట్లో అనిపించింది ఇండియా యాక్చువల్లీ కెన్ పుల్ దిస్ ఆఫ్ అని. హర్షిత్ ఇన్నింగ్స్ మ్యాచ్ రిజల్ట్ని మార్చలేకపోయినా ఫ్యూచర్ సెలక్షన్ డిస్కషన్లో డెఫినెట్లీ మార్క్ చేస్తుంది. జస్ట్ వెన్ ఇండియా రీచ్ అవుతుంది అని అనిపించింది, బట్ వికెట్స్ ఫాల్ అయ్యాయి. హర్షిత్ అవుట్, సిరాజ్ అవుట్, ప్రెజర్ పీక్లో ఉన్నప్పుడు కోహ్లీ కూడా అవుట్. అండ్ విత్ దట్ స్టోరీ ఎండెడ్. 296 ఆల్ అవుట్.
ఇక ఈ మ్యాచ్లో రికార్డ్స్ క్రియేట్ అయ్యాయి. అవి ఏమిటంటే న్యూజిలాండ్ ఇండియాలో ఫస్ట్ ఓడిఐ బయలైటరల్ సిరీస్ గెలిచింది సిన్స్ 1988. ఇండోర్లో ఇండియా ఫస్ట్ ఓడిఐ లాస్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్. కోహ్లీ రికార్డ్ లిస్ట్లో ఇంకా చాలా నంబర్స్ యాడ్ అయ్యాయి. బట్ రిజల్ట్ కాలంలో ఇండియా లాస్. క్రికెట్లో కొన్నిసార్లు బెస్ట్ పర్ఫార్మెన్సెస్ కూడా సరిపోవు. ఈ మ్యాచ్ ఇండియాకి డిఫెక్ట్ బట్ ఫ్యూచర్కి క్లియర్ మెసేజ్. కోహ్లీ స్టిల్ బ్యాక్ బోన్, నితీష్ కుమార్ రెడ్డి డిపెండబుల్, హర్షిత్ రాణా ఫియర్లెస్ అసెట్. ఇఫ్ టాప్ ఆర్డర్ కన్సిస్టెన్సీ ఇంప్రూవ్ అయితే ఇండియా కంబ్యాక్ని ఎవ్వరు ఆపలేరు. మరి మీ ఒపీనియన్ని చెప్పండి. ఈ మ్యాచ్లో బిగ్గెస్ట్ పాజిటివ్ ఎవరు? హర్షిత్ రాణాని పర్మనెంట్ రూల్ ఇవ్వాలా? కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై